డీటెయిల్స్ చూస్తే మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ఆకతాయి పనికి గజ్వేల్లోని టెన్షన్ నెలకొంది. ఓ యువకుడు మద్యం మత్తులో పీట్చేడ్ రోడ్లోని శివాజీ విగ్రహం దగ్గర మూత్ర విసర్జన చేశాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో సదరు యువకుడితో ఉన్న మరో ఇద్దరు గొడవ పడడంతో ఓ స్థానికుడు గాయపడ్డాడు. దీంతో స్థానికులు రాస్తారోకో చేయడంతో అర్ధరాత్రి వేళ సిద్దిపేట సిపిఎన్ శ్వేత అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి విరమింపచేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కొందరు ఒక ప్రార్థనా మందిరంపై రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర రాస్తారోకో చేయగా సిపి శ్వేత నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సిపి మాట్లాడుతూ గజ్వేల్లో జరిగిన వివిధ ఘటనలకు సంబంధించి మొత్తం 5 కేసులు నమోదు చేశామని 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు చెప్పారు. కథ తెలుసు 12 గంటల టైం లోపల మేము ఇచ్చినప్పుడు మాకు మళ్ళీ మా ఇదే పని లోపల పెట్టకుండా మేము మిగతా పని కూడా చేస్తాం, చేసి చూపిస్తాం. మేము మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం. అంత ధైర్యంగా వచ్చినా కదా నేను ఇప్పుడు 12 గంటల టైంలో మీ అందరి ముందు నిలబడి నేను మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి, మేము ఏదో నిరూపించుకుంటాం. అంత అర్హత ఇంట్లో ఎవరున్నారు? ముందు ఇక్కడ గజ్వేల్లో మరి దురదృష్టం అనాలా, మరి హిందువుల పైన మరి అగాచాలకు పాల్పడటంలో దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఒక భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులపై ఎన్ని దాడులను భరించాలి? మరి ఇవాళ ఎవడో వచ్చి లుచ్చా యాదవ్ వచ్చి బెట్టింగ్ పెట్టుకొని ఇవాళ మేము ఆరాధ్య దైవంగా కొలిచే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర వాడు బెట్టింగ్ కట్టుకొని వచ్చి మరి అలా మూత్ర విసర్జన చేసిందంటే ఈ దమ్ము ధైర్యం ఏడు నుంచి వస్తుంది? మరి ఈడ మరి హిందువులకు రక్షణ లేదా? మరి హిందువులు అంటే లోకమైందా? మరి నాకేమైతే అర్థమైతలేదు. మరి ఇక్కడ చూస్తే మా హిందూ యువత ఒక ఉద్యమిస్తూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సంతోషమైన విషయం. హిందువులంతా కూడా శాంతియుతంగా ఉండాలి. ఈ మతపరమైన గొడవలు అయితే మనకు వద్దు. కాకపోతే మనపై దాడి జరిగితే మాత్రము తీవ్రంగా ఖండించాలి, అవసరం పడితే ఎదిరించాలి.